హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. వచన్ సంబంధించిన దాంట్లో మనం ఏది ఏకవచనం ఏది బహువచనం అనేటువంటిది తెలుసుకోగలిగితే మనం వాక్య నిర్మాణం అనేటువంటిది తప్పులు లేకుండా చేయగలుగుతాం. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాల్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. తద్వారా మీరు హిందీని చాలా ఈజీగా వచన్ సంబంధించినటువంటి వాటిని తప్పులు లేకుండా మాట్లాడొచ్చు. మీరు కనుక నా వీడియోస్‌ని కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫస్ట్ నియమం ఏంటిది అంటే ఏకవచన్ కే స్థాన్ పర్ అంటే ఏకవచన్ ప్లేస్‌లో బహువచన్ కా ప్రయోగ్. అంటే ఏకవచనాన్ని బహువచనంలా యూజ్ చేయడం అన్నమాట. అంటే మనం నేర్చుకునేదేమో ఏకవచనం అని నేర్చుకుంటాం వాటిని. కానీ ఇక్కడ చూస్తే బహువచనంలో ఉపయోగిస్తారు. సో ఏంటది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పితాజీ అనేటువంటిది ఏకవచనమా? బహువచనమా? ఒక్కరే. ఒక్కరే కదా ఇక్కడ. సో ఇక్కడేమన్నాము? పితాజీ ఒక్కరే అయితే ఏం రాయాలి? రహా అని రాయాలి. అంతే కదా! రహా, రహే, రహి. పుంలింగ ఏకవచనం అయితే రహ. పుంలింగ బహువచనం అయితే రహే. స్త్రీలింగ ఏకవచనం అయినా, బహువచనం అయినా రహి. ఇది కదా వాడాలి. సో మనం ఇక్కడ ఏం వాడాము? బహువచనం అని చెప్పేటువంటి పదాన్ని వాడాం. ఇక్కడ పితాజీ అనేటువంటిది ఒక్కరే కదా! సో ఒక్కరే అయినప్పుడు మనం రహా గదా వాడాలి. మరి రహే అనేటువంటిది ఎందుకొచ్చింది అంటే, పితాజీ అనేటువంటిది ఇక్కడ నాన్నగారు అని అర్థం. సో ఇక్కడ ఒక్కరే గదా! సో నాన్నగారు వెళ్తున్నారు అంటామా? నాన్నగారు వెళ్తున్నాడు అంటామా? నాన్నగారు వెళ్తున్నారు. నాన్నగారు పేపర్ చదువుతున్నారు. సో ఇలా అంటాం గదా! ఏకవచనంలో యూజ్ చేయం గదా! అంటే సమాజంలో ఒక రెస్పెక్టెడ్ హోదాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే పెద్దవాళ్ళైనా సరే, సో వీళ్ళందరికీ మనం ఏకవచనమైనా, బహువచనంలోనే మనం మాట్లాడాలి అనేటువంటిది నియమం అన్నమాట. రండి నువ్వు కూర్చో అనరు గదా! సో రండి మీరు కూర్చోండి అంటారు కదా! సో ఇదే విధంగా ఇక్కడ పితాజీ ఆ రహా హై అనకూడదు. పితాజీ ఆ రహే హై అనాలన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది గదా! అంటే రెస్పెక్టెడ్ హోదాలో ఉండేటువంటి ఎవరినైనా మనం బహువచనంలో ఉపయోగించాలి. అంటే విలువిచ్చి మాట్లాడాలి అంటే ఇక్కడ ఏకవచనాన్ని యూజ్ చేయకూడదు అనేటువంటిది. సో ఏకవచన్ సే బహువచన్ बनाने के నియమ్ అనేటువంటి దాంట్లో సో ఫస్ట్‌దొచ్చేసి ఆకి మాత్ర. సో ఇక్కడ ఫస్ట్ ఎండింగ్‌లో ఆ అనేటువంటిది ఫస్ట్ ఇవేంటి ఇది ఫైండ్ ఔట్ చేయాలి కదా ఫస్ట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సంబంధించింది దీన్నే చూద్దాం. కీడ అంటే ఇన్సెక్ట్ అనేటువంటి అర్థం. ఇక్కడ డాలో ఆకి మాత్రం ఉంది కదా! ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఆ ఉందా? ఆ సౌండ్ వినిపిస్తుందా? సో, అనేటువంటి ఆ పదాన్ని విడదీస్తే లాస్ట్‌లో ఏముంది మీకు? సౌండ్ ఏం వినిపిస్తది చూడండి ఇవన్నీ లేకుండా జనరల్‌గా. కీడ. లాస్ట్‌లో ఆ సౌండ్ వినిపిస్తుందా? అది ఆ ఉందని లెక్క. అంటే అనేటువంటిది వేరే అక్షరం గదా! అనేటువంటిది వేరే అక్షరం గదా! ఈ 2 వేరు వేరే ఒకటి గాదు. సో, రెండిటిని కలిపి చెప్తాం. సో, ఇక్కడేంటి మనం విడదీస్తున్నాం. లాస్ట్‌లో ఏముందనేటువంటి సౌండ్‌ని విడదీస్తున్నాం. సో, అప్పుడేమొచ్చిందిక్కడ? లాస్ట్‌లో ఆ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు కీడ అనేటువంటి దాంట్లో లాస్ట్‌లో ఆ సౌండ్ ఉంది గదా! ఇప్పుడు ఆ ఆని ఏగా మార్చేస్తే బహువచనం అయిపోతుంది. ఇదే నియమం ఇక్కడ. కీడ అనేటువంటిది ఒక పుంలింగ పదం అన్నమాట. సో, ఇక్కడ అనేటువంటి దాన్ని ఇక్కడ ఇదే విధంగా కీడ అనేటువంటి దాంట్లో చూస్తే లాస్ట్‌లో ఇక్కడ ఏ గాని రాస్తే కీడే అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ చూడండి కీడ, కీడేగా మారితే బహువచనంలోకి రాసేసాం మనం. సో, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ లాస్ట్‌లో ఏమొచ్చింది? ఏ అనేటువంటిది చేరిస్తే బహువచనంలో మారిపోయిందన్నమాట. చూహ లాస్ట్‌లో ఏముంది ఇక్కడ సౌండు? ఆ అనేటువంటి సౌండొచ్చింది. సో, మనం ఎలా మారిస్తే బహువచనం అయిపోతుంది? ఏ మార్చాలన్నమాట. అంటే ఏం తీసేయాలి? ఈ ఆని తీసేసి ఏ పెడితే అయిపోతుంది. ఈ రెండిటితో పాటుగా పెట్టకూడదన్నమాట. అంటే ఆతో పాటుగా ఏ కలపకూడదు. చూహ అంటే చూహాయే అనకూడదన్నమాట. చూహాలో ఆని తీసేసి ఏని పెట్టాల. చూహ అంటే చూహే అవుద్దప్పుడు. సో, ఎలా వస్తుంది చూడండి ఇక్కడ లాస్ట్‌లో ఆ ఉంది కదా! చెంచాలో లాస్ట్‌లో ఆకి మాత్ర ఉంది. మనం బహువచనంలో మార్చాలంటే ఈ పదం ఏం మారదు. ఇదొక్కటి ఏలో మార్చేయాలి. చెంచే అంటే ఇప్పుడేమవుతుంది? చెంచా అనేటువంటి దాని లాస్ట్‌లో ఇది రాస్తున్నాం గదా! ఈ ప్లేస్‌లో మనం ఈ ఆని తీసేసి పైన ఏకి మాత్ర చెంచే. ఓకే. చెంచా అంటే స్పూను, చెంచా అంటే స్పూన్స్ అనేటువంటిది. సో, ఈ విధంగా ఇక్కడ చెంచా, చెంచే అయింది. చూహా, చూహే అయింది. చూహ అంటే ఎలుక అని అర్థం అన్నమాట. సో, ఎలుకలు అంటే చూహే. ఆకి మాత్ర తీసేసి మనం ఏకి మాత్ర పెట్టంగానే అది చూహేగా మారింది. అలాగే ఇక్కడ కీడ ఇన్సెక్ట్ అంటే పురుగు ఒకటే. సో, పురుగులు అనేటువంటిది రావాలంటే కీడే అని జెప్పాలి హిందీలో. అంటే కీడ, కీడే. చూహా, చూహే. చెంచా, చెంచే.
అర్థమవుతుంది కదా! ఇవన్నీ ఒకటే ఫార్మాట్‌లో ఉంటుంది. కాబట్టి మనం వాడుతూ ఉంటే ఈజీ అయిపోతాయి ఇవన్నీ గూడా. తర్వాత ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి. జూతా లాస్ట్‌లో ఆ ఉంది. మనం ఏం మార్చాలి? ఆ తీసేసి ఏ పెట్టాలి. జూతే. అలా ఇక్కడ పరదా. పరదాలో లాస్ట్‌లో ఆ ఉంది. పర్దే ఏకి మాత్ర వచ్చేసింది. సో, ఇక్కడ ఆకి మాత్ర ఉంది. దీన్ని తీసేసి ఏకి మాత్ర పెడితే పర్దే. సో, కేలా లాస్ట్‌లో ఆ. కేలే లాస్ట్‌లో ఏ చేర్చాం. అంటే ఇది ఏకవచనం, ఇది బహువచనం. ఇక్కడ జూతా అంటే ఏంటి? చెప్పులనేటువంటిది. ఒక చెప్పుకు సంబంధించినటువంటిదైతే జూతా. చెప్పులు అన్నప్పుడు జూతే. పరదా అంటే కర్టెన్ అన్నమాట. ఒక కర్టెన్ అయితే పరదా. అంతకన్నా ఎక్కువుంటే పర్దే. సో, కేలా లాస్ట్‌లో ఆ ఉంది. ఒక అరటిపండు. కేలే లాస్ట్‌లో ఏముంది? ఏ. సో, ఈ విధంగా కేలా, కేలే. అర్థమైపోతుంది గదా! ఇప్పుడు మీకు. కేలా అంటే అరటిపండు. లాస్ట్‌లో ఆ ఉంది. ఒకటేను. ఒకదాని గురించి డిఫైన్ చేస్తున్నారిక్కడ అని అర్థం జేసుకోవాలి. కేలే లాస్ట్‌లో ఏ వచ్చింది. ఇది బహువచనం. ఒకటి కన్నా ఎక్కువ గురించి జెప్తున్నారు అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే చష్మా. చష్మా అంటే స్పెట్స్ అన్నమాట. సో, ఒకటైతే కంటి అద్దాలకు సంబంధించినటువంటిది ఒకటే అయితే చష్మా. చష్మే అంటే అద్దాలు అనేటువంటిది. సో, అలాగే ఇక్కడ బేటా లాస్ట్‌లో ఆ ఉంది. బేటే ఏకి మాత్రలో మార్చేసాం. అంటే పుత్రుడు, పుత్రులు అంటారు గదా! సో, ఆ విధంగా. సో, అలాగే రూపయా, రూపియే. రూపాయి, రూపాయలు అంటాం గదా! చూడండి ఇక్కడ రూపయా అనేటువంటిది ఆకి మాత్ర ఉంది. ఇక్కడ రూపయే బహువచనంలో ఏకి మాత్ర చేర్చాము. ఈ విధంగా ఇక్కడ రూపయేగా మారిందన్నమాట. సో, ఈ విధంగా ఆకి మాత్రాన్ని ఏకి మాత్రలో మార్చడం. సింపుల్‌గా ఈ నియమం ఏం చెప్తుంది చూడండి ఇక్కడ. పుంలింగ పదాలన్నిట్లో గూడా ఆకి మాత్ర ఉంటే ఏకి మాత్రలో మార్చడం మనం చేయాల్సింది. సో, ఈ విధంగా ఆకి మాత్రని ఏకి మాత్రలో మారిస్తే హిందీలో ఏకవచనం బహువచనంలో మారుతుంది. ఇది దేనికి సంబంధించినటువంటిది? పుంలింగ్‌కి సంబంధించినటువంటి పదాలు. సార్ మాకెలా తెలుస్తుంది ఇది పుంలింగా, స్త్రీలింగా అనేటువంటిది? సో, అరటిపండు అనేటువంటిది మనం తెలుసుకోలేం గదా! సో, అది ఏకవచనమా, బహువచనం మనకెలా తెలుస్తుందంటే, మీరొక చిన్న చేంజ్ ఇక్కడ చూస్తే, ఇక్కడ కీడే అనేటువంటిది మీద డాట్ లేదు. చూహే డాట్ లేదు. చెంచే డాట్ లేదు. సో, వీటన్నిటిలో ఎక్కడ గూడా డాట్ రాదన్నమాట. అంటే ఇక్కడ ఆకి మాత్ర బహువచనంలో మారినప్పుడు ఏకి మాత్రలో పుంలింగ శబ్దాల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఏం రాదు? పైన అనుస్వార్ అనేటువంటిది రాదన్నమాట. ఇది పుంలింగ శబ్దాల్ని మనం కనుక్కోవచ్చు. సో, ఇక్కడ స్త్రీలింగ్‌కి సంబంధించినటువంటి పదాల్లో ఎప్పుడు కూడా అనుస్వార్ బహువచనంలో ఉంటుంది. అదే ఇక్కడ పుంలింగ్‌కి సంబంధించిన పదాల్లో అనుస్వార్ అనేటువంటిది ఇక్కడ చేర్చడం జరగదు. అంటే ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయండి. ఏకవచనం బహువచనంలోకి మార్చినప్పుడు ఇక్కడ ఎక్కడన్నా అనుస్వార్ అనేటువంటిది చేర్చడం జరిగిందా? స్టార్టింగ్‌లో మనం ఐడెంటిఫై చేయాలి గదా! దాని అర్థం గాని, ఆ పదాలు ఏకవచనం, బహువచనం అనేటువంటిది మనం నేర్చుకుంటాం, చూస్తాం, చదువుతాం, మాట్లాడతాం ఇలా చేస్తాం గదా! ఇక్కడ డాట్ ఏమీ లేకపోతే ఇది పుంలింగ బహువచనం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఎందుకనంటే స్త్రీలింగంలో కూడా ఏకీ మాత్ర ఉంటుంది. పుంలింగంలో కూడా లాస్ట్‌లో ఏకీ మాత్ర ఉంటుంది. బట్ అనుస్వార్ గాని ఉంటే స్త్రీలింగ్, అనుస్వార్ లేకపోతే పుంలింగ్ అన్నమాట. నెక్స్ట్ నియమ్ 3 అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను రాసినటువంటి ఎగ్జాంపుల్‌లో ఇక్కడ కీడా అనేటువంటిది లాస్ట్‌లో ఆ, ఇక్కడ నియమంలో ఆ ఉంది. అంటే ఇక్కడ ఆ గాని ఏదైనా ఏ అనేటువంటి దాంట్లోనే మారుతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని సెపరేట్‌గా ఎందుకు రాయడం అనేటువంటిది 2 ఒకటే కాబట్టి రెండిటికి ఏనే వస్తుంది కాబట్టి నేను కలిపి రాసాను. సో, లాస్ట్‌లో ఆ వచ్చినా, దీర్ఘ ఆ వచ్చినా, ఆ వచ్చినా ఏలోనే మారుతుంది. పుంలింగ్‌కి సంబంధించినటువంటి పదాల్లో. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, నెక్స్ట్ సో, నియమ్ 3 దీంట్లో ఆ అనేటువంటిది ఇక్కడ ఆ ఉంది. ఇక్కడ కూడా ఆనే ఉంది. సో, ఇక్కడ చంద్రబిందు అనేటువంటిది ఉండదు. సో, అదే ఇక్కడొచ్చేసరికి అనునాసిక్ అంటే ముక్కుతో పలికేటువంటి పదాలన్నమాట. సో, చంద్రబిందు అనేటువంటిది ఉంటుందిక్కడ. సో, చీజ్, చీజే అంటే నోస్‌తో పలికేటువంటి పదాలన్నమాట. ఇక్కడ చీజ్ అంటే వస్తువు అని అర్థం. చీజే అంటే ఇక్కడ వస్తువులు అని అర్థం. సో, ఎందుకని ఎలా తెలుస్తుంది మనకిక్కడ అనుస్వార్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ చంద్రబిందువు లేకపోయినా ఓన్లీ అనుస్వార్ ఉన్నా గూడా ఇది బహువచనం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చెప్పల్ అంటే ఇక్కడ లాస్ట్‌లో ఆకి మాత్ర ఉంది. సో, చెప్పల్ అనేటువంటి దాంట్లో చూడండి లాస్ట్‌లో ఆకి మాత్ర ఉంది. చెప్పలే అనేటువంటి దాంట్లో లాస్ట్‌లో అనునాసిక్‌తో పాటుగా ఉండేటువంటి ఏ. ఇక్కడ అనునాసిక్ లేకుండా ఉండేటువంటిది ఏ చేర్చడం జరిగిందనమాట. సో, అదే ఇక్కడ చూడండి ఆంక్ అన్నప్పుడు ఆంకే అన్నాం. అంటే ఇక్కడ లాస్ట్‌లో ఏమొచ్చింది? చంద్రబిందువుకి సంబంధించినటువంటి ఏ కలిపి చెప్పాలి. ఆంఖే. ఆంక్ అంటే ఏంటి? ఒక కన్ను. ఆంఖే అంటే ఏంటి? కన్నులు అనేటువంటి అర్థం అన్నమాట. సో, అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ దీవార్ లాస్ట్‌లో ఆ ఉంది. దీవార్ అంటే ఏంటి? గోడ.
దీవార్ అనేటువంటిది మనకు స్త్రీలింగ పుంలింగ తెలుస్తుందా? తెలీదు కదా! సో, ఇక్కడ దీవారే అనేటువంటి దాంట్లో అనుస్వార్ అనేటువంటిది గాని మనం చూసామంటే ఇక్కడ ఇది స్త్రీలింగ్ అని మనం కనిపెట్టొచ్చనమాట. రాత్ అంటే రాత్రి అనేటువంటిది. రాతే అంటే రాత్రులు అనేటువంటిది. సో, ఇక్కడ డాట్ కనిపిస్తుంది కాబట్టి ఈ రాత్రి అనేటువంటిది స్త్రీలింగంలో తీసుకున్నారని అర్థం. గాయ్ ఆవు. ఓకే. గాయే అంటే ఆవులు అని అర్థం. అనుస్వార్ ఉందా? సో, కాబట్టి ఇక్కడ లాస్ట్‌లో ఆ ఉందా? దాన్ని ఏగా మార్చామా? ఏకి సంబంధించిన అనునాసిక్ ఉందా? సో, కాబట్టి ఇది స్త్రీలింగ బహువచనం అన్నమాట. సో, నెక్స్ట్ దవాత్. సో, ఇక్కడ డాట్ కనిపిస్తుంది కాబట్టి ఇది స్త్రీలింగ్‌కి సంబంధించినటువంటిది. మషీన్ అంటే మెషిన్ అనేటువంటిది మనం చెప్తాము ఇంగ్లీష్‌లో. హిందీలో వచ్చేసరికి దాన్నే మషీన్ అంటారు. మషీనే అంటే ఇక్కడ మెషిన్స్ అని అర్థం అన్నమాట బహువచనం. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఇది స్త్రీలింగ్‌కి సంబంధించిన పదంలో తీసుకున్నారని. సో, ఇక్కడ అనుస్వార్ వచ్చింది కాబట్టి స్త్రీలింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఇది తీసుకోవడం జరిగిందని అర్థం. బాత్, బాతే. బాత్ అంటే ఇక్కడ మాట అని అర్థం. బాతే అంటే మాటలు అనేటువంటి అర్థం అన్నమాట. సో, ఇక్కడ బాత్, బాతే. సో, ఇక్కడ లాస్ట్‌లో ఆ ఉంది ఇక్కడ. సో, ఏ అనేటువంటిది దాంట్లో ఇక్కడ అనుస్వార్ వచ్చింది. సో, నెక్స్ట్ ఫోర్త్ నియమం చూడండి ఇక్కడ. ఆకారాంత్ స్త్రీలింగ్ శబ్దం కే అంత్ మే అంటే స్త్రీలింగ్ శబ్దాల యొక్క చివర ఏకారాంత్ అంటే ఏ చేర్చడం ద్వారా ఇవి బహువచనాలవుతాయి. సో, ఎగ్జాంపుల్ చూస్తే అధ్యాపిక, అధ్యాపికాయే. అధ్యాపికలో లాస్ట్ ఆ ఉంది. అధ్యాపికాయలో ఏగా మార్చాము. సో, ఇక్కడ మనం ఇక్కడ ఆ ఉంది గదా! ఆతో పాటుగా ఏ చేర్చేసాం డైరెక్ట్‌గా. అంటే ఇక్కడేంటి ఆని తొలగించి తర్వాత ఏ అనేటువంటి చేర్చలా. ఇక్కడ చూడండి దీంట్లో కీడాలో లాస్ట్‌లో ఆ ఉంది. ఈ ఆని తీసేసి కీడేగా మార్చాం. అంటే ఏకి మాత్ర అనేటువంటిది ఆని తీసేసి తర్వాత ఏ చేర్చాం. అంతే కదా! కీడాయే అంటలేదు కదా! కీడే అంటున్నాం ఇక్కడ. ఓకేనా? సో, పుంలింగ్‌కి సంబంధించిన దాంట్లో, స్త్రీలింగ్‌కి సంబంధించిన దాంట్లో చేంజ్ చూడండి. ఇవన్నీ కూడా స్త్రీలింగ పదాలు. ఈ నియమం దేనికి సంబంధించింది? స్త్రీలింగ్‌కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? పుంలింగ్‌కి సంబంధించినటువంటిది. దీంట్లో ఆ అనేటువంటిది తీసేసి ఏని చేర్చడం జరుగుతుంది. ఇక్కడ ఆతో పాటుగా ఏ ప్లస్ చంద్రబిందువు గూడా ఉంటుందిక్కడ. ఓకే. సో, స్త్రీలింగ్‌కి, పుంలింగ్‌కి తేడా చూడండి ఇక్కడ. ఏ అనేటువంటి దాంట్లో ఓన్లీ ఏ ఉన్నటువంటి లెటర్ ఉందిక్కడ. ఇక్కడ చంద్రబిందువు గూడా ఉంది స్త్రీలింగ్‌లో. అదొక్కటే డిఫరెన్స్ రెండిట్లో. ఓకేనా? సో, కీడా, కీడే. ఇక్కడ మాల, మాలాయే. महिलाएँ, महिला, महिलाएँ. సేన, సేనాయే. శిక్షిక, శిక్షికాయే. సో, ఈ విధంగా ఆకారాంత స్త్రీలింగ్ శబ్దం కే అంత్ మే ఏ జోడ్‌కర్ ఏ, ఏ అంటే ఇక్కడ అనునాసిక్ పైన కలిపితే ఏ నోస్‌తో పలికేటువంటి పదం అన్నమాట. ఏ ఇలా ఉంటుంది జనరల్‌గా. ఏ సో, ఇక్కడ థ్రోట్ ప్లస్ నోస్ యూజ్ చేసినప్పుడు ఏ ఇలా వస్తుంది. అలాగే ఏ అన్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది గదా! అదన్నమాట. సో, అర్థమైంది గదా! ఆని ఏగా మార్చడం ద్వారా స్త్రీలింగ పదాల్లో బహువచనాలుగా మారుతుంది. ఇది నియమం నంబర్ 4. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ అధ్యాపిక. అధ్యాపిక అనేటువంటి దాంట్లో లాస్ట్‌లో ఆ ఉంది. ఏగా మార్చాము. సో, ఇక్కడ అధ్యాపికాయే అయింది. సో, ఇక్కడ లాస్ట్‌లో ఆ ఉంది. అధ్యాపికలో. ఇక్కడ ఏ అనేటువంటిది చేర్చాము. మాల లాస్ట్‌లో ఆ. ఇక్కడ ఏ చేర్చాం. అంటే లా తర్వాత చేర్చాం. అలాగే ఇక్కడ సేన లాస్ట్‌లో ఆ వచ్చింది. సేనాయి ఏ చేర్చాం ఇక్కడ. ఓకే. సో, అలాగే ఇక్కడ కథ లాస్ట్‌లో ఆ ఉంది. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఏ చేర్చాం. ఇక్కడ మాలాలో లాస్ట్‌లో ఆ ఉంది. ఏ చేర్చాం. ఓకేనా. శిక్షిక లాస్ట్‌లో ఆ ఉంది. ఇక్కడ ఏ అనేటువంటి దాన్ని చేర్చితే శిక్షికాయే అయింది. అర్థమవుతుంది గదా! సో, ఇప్పుడు పలికి చూడండి ఇప్పుడు అధ్యాపిక, అధ్యాపికాయే. మహిళ, మహిళాయే. సేన, సేనాయే. కథ, కథాయే. మాల, మాలాయే. శిక్షిక, శిక్షికాయే. సో, ఈ విధంగా ఏకవచనం నుంచి బహువచనంలోకి మారుస్తారు. సో, నియమం నంబర్ 5లో ఈకి మాత్ర, హ్రస్వ ఈకి మాత్ర గాని, దీర్ఘ ఈకి మాత్ర గాని ఇవి గాని ఉంటే దాని ఎడ్జ్‌లో అంటే దాని ఎండింగ్ వర్డ్ యొక్క చివర్లో యా అనేటువంటిది దానితో పాటుగా అనునాసిక్ అనేటువంటిది చేర్చాలి. ఇది నియమం నంబర్ 5 అన్నమాట. సో, ఇప్పుడు చూడండి గాడి లాస్ట్‌లో ఏ సౌండ్ వినిపిస్తుంది క్లియర్‌గా? ఈకి మాత్ర సౌండ్ వినిపిస్తుంది. సో, గాడియా ఏమైంది ఇక్కడ? గాడి అనేటువంటిది యా అయింది. అంటే ఈ అనేటువంటిది దీర్ఘ హ్రస్వుగా మారిందన్నమాట. ఇక్కడ చూడండి దీర్ఘ ఈ ఉంది చివర్లో. మనం ఎలా రాసాం దీన్ని? ఇయాగా మార్చాం. అక్కడ ఉండేటువంటిది ఏంటి ఇక్కడ? దీర్ఘ ఈ. మనం రాసిందేంటి? హ్రస్వు ఈ. అంటే హ్రస్వుగా మారుస్తాం అన్నమాట. గాడి అనేటువంటిది గాడియా అవుతుంది. దాంతో పాటుగా యా చేరిస్తే. సో, అలా పలకం గదా! ఎప్పుడన్నా గాడి అంటే ఏంది? వెహికల్ అని. సో, గాడియా అంటామా దాన్ని? అనం గదా! సో, అలాగే ఇక్కడ మచిలీ.
మచిలియా అనం. మచిలియా అంటాం. ఓకే. సో, మచిలీ దీర్ఘ ఈ ఉంది. మనం ఏం చేసాం? హ్రస్వ ఈలోకి మార్చాం. మచిలీ, మచిలియా. నెక్స్ట్ గలీ, గలియా. గలీ అంటే స్ట్రీట్ అన్నమాట. సో, గలీ అంటే ఇక్కడ లాస్ట్‌లో ఈ వచ్చింది కదా! గలీ, ఈ. సో, దాన్ని గలియా, గలియాగా చెప్తున్నాం. ఓకే. సో, గలియా అని రాయకూడదు. చెప్పడం కూడా గలియా అని చెప్పకూడదు. దీని పక్కనే యా చేర్చేసి యా చేర్చమన్నారు. సో, కాబట్టి యా చేర్చేసి చెప్పేయొచ్చంటే గలియా అవుతుందది. గలియా, మచిలియా, గాడియా ఇలా చెప్పాలి వీటిని. ఓకే. లడికియా చూడండి ప్రొనౌన్సియేషన్‌లో ఎంత ఫ్రీగా చెప్పొచ్చో. లడ్కియా చూడండి ఎంత కష్టమో చెప్పడం. చెప్పడానికి కూడా అసలు ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. సో, చెప్పడానికి కూడా ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది చూడండి. వర్డ్ మీరు తప్పు తర్వాత అసలు చెప్పడానికి చూడు ఎంత కష్టంగా ఉంటుందో. సో, మీకు అప్పుడే అర్థం చేసుకోవచ్చనమాట. ఇది తప్పు ఇలా చెప్పరు అనేటువంటిది. సో, లడ్కియా అంటామా? లడ్కియా అంటామా? లడ్కియా జా రహే హై అంటామా? లడ్కియా జా రహే అంటామా? లడ్కియా జా రహే అంటాం. సో, కాపీ, కాపీయా అంటే జెరాక్స్ కాపీలంటారు గదా! సో, అవి అన్నమాట. సో, కాపీ. సో, ఒక కాపీ, 2 కాపీలు, 3 కాపీలు. సో, ఒకటైతే కాపీ అంటాం. రెండంటే కాపీలు అంటాం గదా! అలాగే ఇక్కడ. కాపీ అనేటువంటి దాంట్లో లాస్ట్‌లో ఈ ఉంది. కాపీయా అన్నప్పుడు హ్రస్సు ఈ పెట్టి తర్వాత యా చేర్చడం జరిగింది. కాపీయా ఇలా మార్చడం జరిగింది. సో, ఇక్కడ అలాగే నారి అనేటువంటిదుంది. నారిలో లాస్ట్ ఈకి మాత్రం ఉంది. దాన్నెలా చేర్చాము? హ్రస్సు ఈగా మార్చి దాని తర్వాత యా చేర్చాం. నారియా. సో, ఈ పదాలు ఇంకొకసారి మొత్తం చూడండి. గాడి, గాడియా, మచిలీ, మచిలియా, గలీ, గలియా, లడ్కి, లడ్కియా, కాపీ, కాపియా, నారి, నారియా. సో, ఈ పదాలు అర్థమవుతుంది. ఓకే. సో, మనకిక్కడ క్లియర్‌గా ఎలా అర్థమవుతుందిక్కడ? ఈని యాగా మార్చాం. ఇది మాత్రం బాగా అర్థమవుతుంది. ఈ అనేటువంటిది ఏకవచనం. ఈ గాని ఉంటే అది స్త్రీలింగ పదాలు. ఈ గాని ఏకవచనంలో ఉంటే మనం దేంట్లో మార్చాలి? యాలో మార్చాలి సింపుల్. లడ్కి, లడ్కియా, గాడి, గాడియా, మచిలీ, మచిలియా. సో, ఈ విధంగా ఇయా అనేటువంటిది చేరిస్తే బహువచనం అన్నమాట. విన్నప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది గదా! మచిలియా అన్నారు. మచిలియా లాస్ట్‌లో యా వచ్చింది. బహువచనాన్ని గుర్తుపెట్టుకోవాలా. లడ్కి లాస్ట్‌లో ఈ వచ్చింది. గలీ లాస్ట్‌లో ఈ వచ్చింది. సింగులర్ అని గుర్తుపెట్టుకోవాలా. ఇలా తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేమ్ నంబర్ 6 తర్వాత కుచ్ ఆకారాంత స్త్రీలింగ్ చంద్రబిందు లగాకర్. అంటే ఇక్కడ కూడా ఆకారాంత్ కదా మరి. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి వచ్చింది ఎందుకని? బాగా చూడండి. కుచ్ ఆకారాంత స్త్రీలింగ్ శబ్దం కే అంత్ మే చంద్రబిందు లగాకర్. అంటే కొన్ని ఆకారాంత స్త్రీలింగ్ పదాలకు సంబంధించిన తర్వాత ఏం చేరిస్తే బహువచనం అవుతుందని చెప్పాం అంతకుముందు? ఏ అనేటువంటి చేరిస్తే బహువచనం అవుతుందని చెప్పాం. సో, ఓకే. అధ్యాపిక, అధ్యాపికాయే రాసాం గదా! ఆ రూల్ ఉంది గదా! మళ్ళీ ఇంకోసారి ఆ వచ్చింది. కుచ్ ఆకారాంత స్త్రీలింగ్ శబ్దం కే అంత్ మే చంద్రబిందు జోడ్‌కర్. అంటే ఇక్కడేంటి ఇక్కడ? మరి ఇది ఏంటి డిఫరెన్స్? ఇక్కడ చూడండి. ఇక్కడ చిడియా అన్నాం. ఓకే. దీంట్లో గూడా లాస్ట్‌లో ఆనే వచ్చింది. ఓకే. సో, లాస్ట్‌లో ఇక్కడ ఆ వచ్చింది. సో, ఇక్కడ అధ్యాపిక అన్నప్పుడు లాస్ట్‌లో ఆనే ఉంది. ఓకే. రెండిట్లో ఆనే. బట్ ఇక్కడ గమనిస్తే మీరు చుహియా ఇక్కడ యా ఉంది చూడండి. యా తర్వాత ఆకి మాత్ర. ఇక్కడ ఎక్కడన్నా యా ఉందా? కనిపించదు మనకు. అంటే ఇది స్పెషల్ కేస్ అన్నమాట. అందుకని దీన్ని సెపరేట్‌గా రాశారు. ఓకేనా? సో, ఈ మిగతా లెటర్స్ ఏవొచ్చినా గూడా ఆకారాంత్, ఏకారాంత్‌గా మారుతుంది. అంటే ఏ అనేటువంటి పదాన్ని ఇక్కడ కలిపి అధ్యాపిక, అధ్యాపికాయే ఇలా చేర్చి మనం స్త్రీలింగ పదాల్ని బహువచనంలోకి మారుస్తాం. బట్ ఇక్కడొచ్చేసరికి చుడియా, యా, యా లెటర్ క్లియర్‌గా మీకు వినిపిస్తుంది. చుడియా, బుడియా, లుటియా, చుహియా చూడండి అన్నిట్లో. సో, ఈ పదాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా ఈజీనే. మామూలుగా గుర్తుపట్టడం గూడా ఈజీనే. చిడియా అనేటువంటిది ఏకవచనం ఒకటే. చిడియా అంటే నోస్‌తో పలికితే అది బహువచనం అయిపోతుంది. చిడియా, చిడియా. అలాగే బిటియా, బిటియా. అంటే కొద్దిగా నోస్‌తో సౌండ్ వచ్చేటట్టుగా ముక్కుతో పలకడం అన్నమాట. సో, ఈ విధంగా గుడియా, గుడియా, బిటియా, బిటియా. అలాగే ఇక్కడ చుహియా, చుహియా. అలాగే కుతియా, కుతియా. బుడియా, బుడియా. చుడియా, చుడియా. అంటే ఇక్కడ అనునాసిక ఒకటి తప్ప జనరల్‌గా ప్రొనౌన్సియేషన్ కూడా 2 ఒకటేలా చేస్తుంటారు. అంటే ఆ విధంగా ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి, ఇంక చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను గానీ, నోట్స్‌తో పలకాలి. జనరల్‌గా నోట్స్‌తో అంత కష్టంగా ఎవడు చెప్పడు కదా! సో, జనరల్‌గా అయితే 2 ఒకేలా ఉంటాయన్నమాట. బిటియా అనునాసిక చేరితే బహువచనం, చేరకపోతే ఏకవచనం అంతే. అంటే
పలకడంలో మీకు ప్రాబ్లమ్ లేదు. ఏకవచనం, బహువచనం ఒకటే కాబట్టి చెప్పడంలో కూడా మీకు ప్రాబ్లమ్ లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చంద్రబిందువు గాని కనిపిస్తే బహువచనం. చంద్రబిందువు కనిపియకపోతే ఏకవచనం. ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? యా వచ్చింది. యా వచ్చి చంద్రబిందువు గాని లేకపోతే ఏకవచనం. దేనికి సంబంధించింది? స్త్రీలింగ్‌కి సంబంధించింది. అదే బహువచనంలో గాని ఉంటే చంద్రబిందువు కనిపిస్తే స్త్రీలింగ్‌కి సంబంధించిన బహువచనం. ఇలా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా నియమ్ 6 అనేటువంటిది ఫైండ్ ఔట్ చేయొచ్చు. నియమ్ నంబర్ 7 ఊ, య, ఊ అంటే హ్రస్వ ఊ గాని, దీర్ఘ ఊ గాని ఉండి స్త్రీలింగ శబ్దాలు చివర ఉంటే ఇక్కడ ఏం చేయాలి? ఊకి మాత్ర, ఊకి మాత్ర 2 ఉన్నాయి కదా! ఒకవేళ గాని దీర్ఘ గాని ఉంటే దాన్ని హ్రస్వగా మార్చి దాంతో పాటుగా ఏ అనేటువంటి పదాన్ని చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి. వధూ చాలా మంది వధు అని ఊకి మాత్ర రాస్తుంటారు. శుద్ధ కీజియే లేదంటే ఇలాంటి వాటిలో కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ వధు అనేటువంటిది శుద్ధ కీజియే అని ఇస్తాడు. వధు అని ఊకి మాత్ర ఉంటే వధూ అనేటువంటిది కరెక్ట్ అన్నమాట. సో, ఇక్కడ వధు అంటే వధువు అనేటువంటి అర్థం. సో, వధు అన్నప్పుడు ఇక్కడ వధుయే అని రాయాలి. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఊకి మాత్ర ఉంది. దాన్ని ఊలోకి చేంజ్ చేసి రాయాలి. అలా ఇక్కడ వస్తు ఇక్కడ ఊకి మాత్రనే. ఈ ఊకి మాత్ర ఉంటే మనం మార్చేదేం లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా రాసేయడమే. వస్తు, వస్తుయే. దాంతో పాటుగా ఊ తర్వాత ఏ చేర్చేసాం. అంతే. సో, చంద్రబిందుతో పాటుగా ఉండేటువంటిది ఏ అనేటువంటిది చేర్చాం. అంటే ఇక్కడ ఊకి మాత్ర ఎలా మార్చాం చూడండి ఇక్కడ ఊలా మార్చాం అన్నమాట. సో, బహు, బహుయే. వస్తు, వస్తుయే. వస్తువు అనేటువంటిది ఊకి మాత్రనే కాబట్టి ఏమీ చేంజ్ లేదు. జూయే. జూ అంటే పెయిన్ అన్నమాట. జూయే అంటే పెయిన్‌లు అని అర్థం. సో, జూ అనేటువంటి దాంట్లో ఊకి మాత్ర ఉంది. మనం ఎలా మార్చాము? జూయే అని మార్చాం. అక్కడ ఊగా చేంజ్ చేసాం కదా! అంటే దీర్ఘని హ్రస్వుగా మార్చి బహువచనంలోకి మార్చాం. అంటే వీటన్నిటిలో చివర ఏం చేసాము? ఊకి మాత్ర ఉందా లేదా చూసాము. ఆ ఊకి మాత్ర గాని ఉండి ఓకేనా? సో, దాంతో పాటుగా మనం ఏ అనేటువంటి అనునాసికతో ఉండేటువంటి ఏ పదాన్ని కలిపాం. సో, దీర్ఘ గాని ఉంటే హ్రస్వులోకి మార్చాం. దాని తర్వాత ఏ అనేటువంటి అనునాసిక పదాన్ని చేర్చి వాడడం జరిగింది. ఈ నియమాల్ని జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. మనం ఆ పదాల్ని, వాక్యాల్ని వాడుతూ చాలా సులువుగా నేర్చుకోవచ్చు. మీరెవరన్నా దీనికి సంబంధించినటువంటిది కన్‌ఫ్యూజ్ అయ్యుంటే ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ మీరు ఆ నియమాల్లో లాస్ట్‌లో ఉండేటువంటి పదాలు ఎలా మారుతున్నాయి, మార్పు చెందుతున్నాయి, ఏ సౌండ్ ఒస్తుంది, బహువచనంలో ఏ సౌండ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో, ఇది సింపుల్‌గా ఒకసారి వింటే చాలు. దీన్ని బట్టి పట్టనక్కర్లేదు. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ప్రాక్టీస్‌లో మనం ఏం గుర్తుపెట్టనక్కర్లేదు. లాంగ్వేజ్ గ్రామర్ నేర్చుకొని మనం ఏం చెప్పం. సో, గ్రామర్ లేకుండానే మనం మాట్లాడుతున్నాం గదా! అలాగే ప్రాక్టీస్‌లో అన్నీ వస్తుంది. బట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి ఏ నియమం ప్రకారంగా ఎలా మాట్లాడాలి, ఏది ఏకవచనం, ఏది బహువచనం అనేటువంటిది తెలియడానికి మాత్రమే ఈ క్లారిఫికేషన్ తప్ప, ఇదంతా మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జనరల్‌గా ఒకసారి వింటే చాలు. మిగతాది మీరు ప్రాక్టీస్‌లోనే అర్థమైపోతుంది. మీకు మాట్లాడడం అనేటువంటిది క్లియర్‌గా వస్తుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.